ఏమిటి డాక్టర్ గారు పేషెంట్ లా కూర్చున్నారు? నా పేరు వసంత. ప్రస్తుతం డాక్టర్ వేణుగోపాల్ గారి భార్యని. 15/7/94న మేమిద్దరం కోర్టు ద్వారా విడాకులు తీసుకోబోతున్నాం. మరుసటి రోజు నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు నాకు వరుడు కావాలి. 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 25 సంవత్సరాల వయస్సు, కులమతాల పట్టింపు లేదు. నాకు 30 లక్షల ఆస్తి ఉన్నందున మీ సంపాదన ముఖ్యం కాదు. చదువు కన్నా సంస్కారం ముఖ్యం. అందం కన్నా భార్యను అర్థం చేసుకోవడం ముఖ్యం. అర్హతున్న మగాళ్ళకి ఇదే నా విజ్ఞప్తి. వసంత, ఏమిటిదంతా? దాన్ని అడిగితే అదేం చెప్తుంది? నన్ను అడుగు, నే చెప్తా. మా కోడలికి పెళ్లి చేయటానికి ఆ ప్రకటన మేమే ఇప్పించాం. నువ్వు ఇంకో అమ్మాయిని చూసుకోగలేంది? తను మరో పెళ్లి చేసుకుంటే తప్ప మగాడికొక రూలు, ఆడదానికి ఒక రూలా? చేసుకోమనమా, కానీ పెళ్లి కోసం ఇలా బజార్న పడాల్సిన అవసరం లేదు. కరెక్టరా? నువ్వంటే మగాడివి, బజారంటే వెళ్తావు, 10 మంది ఆడపిల్లలను చూస్తావు, నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటావు. సారీ, ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నావు కదా. మరి వసంత్ అంటే ఇంట్లో ఉండే పిల్ల, ఎక్కడికైనా వెళ్తుంది, ఎవరిని చూస్తుంది. అందుకని ఈ విధంగా పేపర్ ప్రకటన ఇచ్చి ఆ వచ్చిన వాళ్ళలో తనకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకునే కర్మ పట్టింది. దెబ్బతిన్న మనిషి కదా, జాగ్రత్త ఎక్కువ తీసుకుంటుంది. ఏ జాగ్రత్త తీసుకోవచ్చు, ఎవరినైనా ఎన్నుకోవచ్చు. కానీ ఈ హడావుడంతా ఇంకా విడాకులు రాకుండానే నా భార్యగా ఉండగానే చేస్తే ఎలా చెప్పండి? అదేమిట్రా, నువ్వింకా వసంత మొగుడుగా ఉండగానే విడాకులు రాకుండానే మరో అమ్మాయితో కాపరమే చేయగలింది. వసంత ఇంకో మొగుడు వెతుకోవటం తప్ప? నీకో న్యాయం, ఆ అమ్మాయికో న్యాయమా? ఆ వసంత, బజార్కి వెళ్ళి నీ పెళ్లికి కావాల్సిన నగలన్నీ కొనుక్కొద్దాం పదా. అమ్మా, వసంత ఫోటో ఇవాళ్లే పేపర్లో వచ్చింది. ఇప్పుడు బయటికి వెళ్తే ఎలా? ఏరా, వెళ్తే ఏమైంది? 10 మంది ఆడు వెంట పడతారు. వెంట పడనేరా? పెళ్లి కూతురన్న తర్వాత 10 మంది మగాళ్ళు చూడరా? చూస్తారు కాబట్టే పరువు పోతుంది. ఆ పరువు ఎప్పుడో మన ఇంటి నుంచి పారిపోయి దాని పరువు దక్కించుకుందరా. హలో, వసంత గారిల్లే? ఉండండి ఉండండి. ఎవరండి? ఎవరో పెళ్లి కొడుకు వసంత ఇంటర్వ్యూ కావాలట. ఎప్పుడు రమ్మంటారు అని అడుగుతున్నాడు. రేపు ఉదయం 8 గంటలకు రమ్మనండి. అలాగే, రేపు ఉదయం 8 గంటలకు రండి. అలాగే. ఒరే డాక్టర్, నువ్వు వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ నీ పెళ్ళానికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయిరా. ఇప్పుడు ఆ మాట్లాడింది నూజివీడి జమీందారు గారు బయట. రేపే నీ పెళ్ళానికి పెళ్లి చూపులు. డాడీ, అసలు ఈ పెళ్లి మీ చేత జరగడం ఏంటి? అలా అడిగావు, బాగుంది. ఎప్పుడైతే మాతో చెప్పకుండా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావో అప్పుడే మీ అమ్మకు నీ మీద నమ్మకం పోయింది. రేపు ఆ అమ్మాయి వద్దంటే నువ్వు మాకు తలగొరువు పెడతానికి రావేమోనని మీ అమ్మ భయం. అందుచేత కోడలికి పెళ్లి చేస్తే ఆ వచ్చే కొడుకు వరుసవాడైనా తలగొరువు పెడతానికి వస్తాడేమోనని మీ అమ్మ ఆశరా. డాడీ, అవునరా, ఇంట్లో ఉన్న మాకు తెలియకుండా కోడలి చేత వేలు ముద్ర వేయించుకున్న తర్వాత ఇంకా నీ మీద నమ్మకం ఎలా ఉంచుకోమంటావు? అదే మీ నిర్ణయమా? అవును. వస్తా. నిజంగా వస్తుండు, నిన్నెవరు అడ్డు పెట్టారు? గుడ్ మార్నింగ్ డాక్టర్. నాకు అన్ని టెస్టులు చేసి పెళ్లి చూపులకు పనికొస్తానని సర్టిఫికెట్ ఎవరు? పెళ్లి చూపులకు డాక్టర్ సర్టిఫికేట్ అంటే? మీ దగ్గర సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతే మీ ఆవిడ దగ్గరికి వెళ్తే మంచిదని వచ్చాను సార్. మర్చిపోయారా? నువ్వు? నేనే మదన కామరాజుని. అప్పుడెప్పుడో వసంత గారి నియోజకవర్గంలో మీరే ఎమ్మెల్యే అని తెలియక కన్ను కొట్టి నామినేషన్ వేసా, డిపాజిట్ పోగొట్టుకున్నా. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని తనకు తానే పేపర్కెక్కింది.
శివాలయానికి వెళ్లే ముందు నందిని దర్శించుకుంటావు, మీ ఆవిడ దగ్గరికి వెళ్లే ముందు మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాను. ఏమంటావు సీనియర్? సీనియర్ అంటున్నాడేమిట్రా అనుకుంటున్నావా? మీ ఆవిడ మొగులు లిస్ట్ లో నువ్వు సీనియర్, ఆ తర్వాతే ఈ జూనియర్. మీ అనుభవంలో కొన్ని చిట్టకాలు చెప్పండి, రెచ్చిపోతా. మంచి కోఆపరేషన్. ఇందులో డబుల్ మీనింగ్ ఏమి లేదు, సింగిల్ మీనింగే. ఈ ఇల్లాలి స్వయంవరంలో నేనే గెలవాలని ఆశీర్వదించండి. గెలిస్తే మీకు గుండు కొట్టిస్తానని నేను మొక్కుకున్నాను. Get out, you idiot! Get out! వేణు వేణు రిలాక్స్ రిలాక్స్. Bloody blackguard. ఏంటి ఈ రోజు ఏదో మూడీగా ఉన్నావు? ఏం లేదు, ఐఎమ్ ఆల్ రైట్. మధ్యాహ్నం జరిగిన దాని గురించా? ఈ పేపర్ ప్రకటన ఇచ్చి వసంత నన్ను అడుగడుగున అవమానాలు పాల్చేస్తోంది. వేణు టేక్ ఇట్ ఈజీ. రేపు విడాకులు తీసుకున్న తర్వాత తనకు తోడు కావాలి కదా, వెతుక్కుంటే తప్పే ఉంది. సీనియర్ సీనియర్ సీనియర్. Bloody rascal. అటు ఇటు కాని హృదయం కోసం. సీనియర్ కొత్త నియోజకవర్గమా? సూపర్ సెలక్షన్ అయ్యా. You? సుడిగాడి అయ్యా. మల్లెపూలు వదిలేసావు, రోజా పూలు పట్టేశావు. వదినా, నీతో నాకు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో ముందుగా చెప్పలేను. నా పేరు మదన కామరాజు ఫ్రమ్ శృంగారపు కోట. అంత శృంగారమే. నేను మీ కాబోయే శ్రీవారి శ్రీమతి పెళ్లి చూపులకి అప్లై చేశా. రమ్మంది, వచ్చేసా. అదిగో అక్కడుంది. మీరు శ్రీవారి ప్రియురాలుగా కాస్త రికమెండ్ చేయరు? ఆహా, ట్రైబల్ పిల్ల అయితే మాత్రం ఎంత స్టైల్ గా ముస్తాబోయిందో చూడు మన పిల్లం. చుక్కబుక్క రైలే, అది రెండు దీన్ని స్టైలే. చక్కనైన చిక్కనైన అబ్బా అమ్మా. ప్రభా, నిద్ర రావట్లేదు కదా? లేదండి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ప్రతి కన్న తల్లి తన బిడ్డ తప్పుల్ని కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది. అలాంటిది లోకానికి విరుద్ధంగా నా బిడ్డ నేనే అల్లరి పెట్టుకుంటున్నాను. అదే బాధగా ఉందండి. శుద్ధి చేస్తేనే మురిగిపోయి బంగారం మిగిలేది. ఇక్కడ మన బంగారం అనే మమకారం పనికిరాదు. నాకు ధైర్యం చెప్పే మనిషివే నువ్వేలా నీరు కారిపోవటం నాకేం నచ్చలేదు. మనం చేసే పని వల్ల వాడు 10 మందిలో తలెత్తుకోలేక వెలవెల్లాడిపోతున్నాడండి. ఇందాక వాడిని చూస్తే నా మనసు నీరు కారిపోయింది. ఎప్పుడైతే వాడు విడాకులు అడిగాడో అప్పుడే వాడి వ్యవహారం బజార్న పడిపోయింది ప్రభ. ఇప్పుడు వాడి మీద మమకారంతో మనం ఆలోచించకూడదు. అన్నీ వదులుకుని మన ఇంటికి వచ్చిన ఆ పిల్లని గురించే మనం ఆలోచించాలి. తప్పదు. కొంచెం ముట్టించు. ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు ఒకడా? మీ అల్లుడు ఎక్కడ? అల్లుడా? ఎందుకు చంపడానికా? పాపోతని ఏం చేయొద్దు. కావాలంటే నొప్పెట్టడం చోట 4 దెబ్బలు కొట్టేసి వదిలే. కొట్టడానికి కాదయ్యా, మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి. అవునయ్యా, ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చుండేవాణ్ణి. అదేంటండి? ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు. నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాణ్ణి. జైల్లో ఉండబట్టి బతికిపోయాను. అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు. నన్ను నిర్దోషులని వదిలిపెట్టారు. అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను. అల్లుడు, నువ్వెక్కడున్నావయ్యా? 5 రూపీస్ హెల్ప్ చేయండి సార్. సార్ 5 రూపీస్ ధర్మం చేయండి సార్. అడుక్కునేవాడికి బుల్లెట్ ప్రూఫ్ ఒకటి. 5 రూపీస్ ఉంటాడు సార్. సార్ 5 రూపీస్ ఉంటాడు సార్. సార్ ఓ 5 రూపీస్ ఉంటాడు సార్. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ బై ప్రొఫెషన్ సార్. ఐఎమ్ ఎ బెగ్గర్ బై యాక్సిడెంట్ సార్. అడుగు మా అల్లుడు. అల్లుడు రారా కాల్చరా. ఆనాడు కట్టబొమ్మనా టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఈనాడు గురునాథవరా. రే దమ్ముంటే కాల్చరా. మామూలు గురునాథం అనుకున్నారా? 1,50,000 రూపాయలకి ఇల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకున్నాను రా. దీనికి కాలిస్తే తిరిగి నీకే తగులుతురా. దమ్ము
కాల్చరా కాల్చను నేనే వస్తాను దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో అయ్య బాబోయ్, నేనే వస్తాను ఆగు